వీర హనుమాన్. తరువాయి భాగం. రాముడు అయోధ్యలో అతి వైభవంగా పట్టాభిషేకుడైన తర్వాత స్వయంగా రాజ్యపాలన విషయాల్లో శ్రద్ధ తీసుకోసాగాడు. అతను ఒకనాడు సుమంతుని పిలిపించి తనకు రాజ్యంలో ప్రజోపయోగ కార్యాలు భారీ ఎత్తున చేయాలని ఉన్నదని, అందుకు అవసరమైన ధనం సమకూర్చమని చెప్పాడు. గడిచిన 14 ఏళ్లుగా ప్రజలు తాము కట్టవలసిన కప్పాలు కట్టడం మానివేశారు ప్రభు, అన్నాడు సుమంతుడు. సకాలంలో వర్షాలు పడక కరువు కాటకాలు వచ్చి ప్రజలు అవస్థలు పాలయ్యారన్నమాట, అన్నాడు రాముడు బాధగా. సుమంతుడు ఒక్క క్షణకాలం సంశయిస్తూ ఊరుకొని, అలాంటిదేమీ లేదు ప్రభు. దేశం సన్యాసమాలంగానే ఉన్నది. ప్రజలే మారిపోయారు. ధనికులైన వర్తకులు పనులు ఎగవేశారు. రైతులు కప్పాలు చెల్లించలేదు. సంపన్నులు మరికాస్త సంపన్నులయ్యారు. పేదలు మరింతగా పేదలైపోయారు, అన్నాడు. ఇలా ఎందుకు జరిగింది? మరి భరతుడు ఏం చేస్తున్నాడు? అన్నాడు రాముడు చిరుకోపంగా. ప్రభు, ఆయన రాజ్యపాలన చేసిందెప్పుడు? తమ పాదుకలను పూజ చేస్తూనే 14 ఏళ్లు గడిపేశారు. అతని అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని అతని ముందు తమ నామ సంకీర్తనం చేసి చాలా మంది బహుమానంగా ధనం పుచ్చుకుపోయేవారు. దేశపాలకుడిగా ఆయన కర్తవ్యాన్ని గుర్తు చేస్తే, పన్నులు కట్టని ప్రజలను ఎలాంటి బాధలకు గురి చేయకండి. అందరూ మా అన్నగారైన శ్రీరాముని పౌరులే గదా అని మాత్రం చెప్పి ఊరుకున్నాడు. నేను ప్రభువైన వారి ఆజ్ఞను శిరసావహించవలసిన వాడినే గదా, అన్నాడు సుమంతుడు. రాముడికి సంగతంతా అర్థమైపోయి, ఇంక నేనెలా రాజ్యపాలన చేసేది అంటూ ఉండగా లక్ష్మణుడు వచ్చాడు. సుమంతుడు లక్ష్మణుడికి కూడా ధనగారం వట్టిపోయిన సంగతి చెప్పాడు. లక్ష్మణుడు కొంచెంసేపు ఆలోచించి, అయితే నా మాట మన్నించి ఒక పని చేయండి. ప్రభుత్వానికి పన్ను చెల్లించవలసిన వారందరూ తలా ఒక గుమ్మడి కాయంత బంగారం ఇచ్చుకుంటే చాలని చాటింపు వేయించండి. ఈ పద్ధతి వల్ల ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగదని హామీ ఇస్తున్నాను, అన్నాడు. రాముడు ఇందుకు అంగీకరించాడు. ఆ రోజునే కోసల దేశం అంతటా చాటింపు వేయబడింది. 14 ఏళ్లుగా పన్నులు ఎగవేసిన దేశ ప్రజలు గుమ్మడికాయంత బంగారం కాదు, ఏనుగు తలకాయంత బంగారు ఇయ్యమన్నా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని లక్ష్మణుడికి తెలుసు. అయినా ఎందుకైనా మంచిదని లక్ష్మణుడు హనుమంతుని పిలిచి, నీవు ప్రజల మధ్య రహస్యంగా తిరిగి ఈ చాటింపు విషయమై వాళ్ళేమైనా అసంతృప్తి చెందారేమో అని తెలుసుకొనిరా అని చెప్పాడు. హనుమంతుడు సూక్ష్మ రూపంతో ప్రజల మధ్యకు వెళ్ళి వాళ్ళు అనుకునేదంతా విని తిరిగి వచ్చి లక్ష్మణుడితో, గుమ్మడికాయంత బంగారం ఇవ్వటానికి ప్రజల్లో ఎవ్వరికీ అభ్యంతరం లేకపోగా వాళ్ళు భరతుడి కన్నా రాముడు ఇంకా అమాయకుడని మాట్లాడుకుంటున్నారు. ఇన్నేళ్లుగా పన్నులు చెల్లించినందుకు ఎన్నో గుమ్మడికాయలు ఎత్తు బంగారం చెల్లించమని అన్నందుకు వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు అని చెప్పాడు. ఇది విన్న మీదట లక్ష్మణుడికి ఒక సందేహం కలిగింది. ప్రజల్లో కొందరైన నీతిమంతులు ఉండపోరు. అలాంటి వారికి అన్యాయం జరగకూడదు. గుమ్మడికాయంత బంగారం కన్నా తక్కువ చెల్లించవలసిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు బాధపడకూడదు. లక్ష్మణుడు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటా అని కొంచెంసేపు ఆలోచించి ఒక ఉపాయం తోచగా హనుమంతుని వెంటబెట్టుకొని అయోధ్యలో ఉన్న ధర్మదేవతా ఆలయానికి వెళ్ళాడు. ఆలయంలో కొంతసేపు ఉండి లక్ష్మణుడు అతి సూక్ష్మ రూపంతో హనుమంతుడు చిన్నగా మాట్లాడుకుంటూ బయటకు వచ్చారు. ఆ సమయానికి సూర్యాస్తమానమై బాగా చీకటి పడిపోయింది. ఉదయం అవుతూనే రాజభవన ప్రాంగణంలో పెద్ద త్రాసు ఒకటి విరేలాడ కట్టారు. ఒక సిబెలో మామూలు గుమ్మడికాయ ఉంచారు. ప్రజలంతా బంగారు మూటలు కట్టుకొని అక్కడికి వచ్చారు. వాళ్ళలో ఒకడు ముందుగా తాను తెచ్చిన బంగారాన్ని రెండో సిబ్బెలో వేశాడు. గుమ్మడికాయ ఉన్న సిబ్బె పైకి లేవలేదు. అతడు ఆశ్చర్యపోయి తల గోక్కుంటూ ఇంటికి పరిగెత్తి ఈసారి పెద్ద బంగారు మూటతో తిరిగి వచ్చి దాన్నంతా సిబ్బెలో వేసిన తర్వాత తూకం సరిపోయింది. ఇది చూసిన ప్రజలు ఇళ్ళకుపోయి మరికొంత బంగారం తీసుకొని వచ్చారు. ప్రజల్లో ఒకడు భయపడుతూనే తన దగ్గరున్న కొద్ది బంగారాన్ని త్రాసులో వేశాడు. ఆ కొద్దిపాటి బంగారానికే త్రాసు కొమ్ము వాలి మొగ్గు చూపింది. ఇది చూసిన ప్రజలు చాలా విడ్డూరపడ్డారు. ఇలా మరికొందరు త్రాసులో బంగారం వేసిన తర్వాత అది సామాన్యమైన త్రాను కాదని, ఏదో మహత్తు గలదని, న్యాయంగా ఎవరెంత చెల్లించాలో అంత తీసుకుంటుందని గ్రహించి ప్రజలు సంతోషంగా తాము చెల్లించవలసిందంతా చెల్లించారు. ఆ విధంగా చాలా బంగారం వసూలైంది. కోశాగారం నిండిపోయింది. ఈ జరిగినది చూసి రాముడు ఆశ్చర్యపడ్డాడు. అతను లక్ష్మణుణ్ణి, మంత్రి సుమంతుణ్ణి తన రహస్య సమాలోచన మందిరానికి పిలిపించాడు. వాళ్ళ వెనకగా హనుమంతుడు కూడా సూక్ష్మ రూపంలో మందిరం ప్రవేశించాడు. లక్ష్మణ, గుమ్మడికాయ బరువెంత ఉంటుంది? అది మనుగుల కొద్దీ బంగారానికి సరిసమానంగా తూగుతుంది. అంతేకాక రకరకాల బరువులన్నీ చూపింది. మీరంతా కలిసి ప్రజలను మోసగించారు, అవునా అని రాముడు గద్దించి అడిగాడు. లక్ష్మణుడు చేతులు కట్టుకొని, ఇందులో మోసం ఏమీ లేదు. అంతా ధర్మదేవత ఆదేశానుసారం జరిగింది. ఇందులో మన హనుమంతుడు పడిన శ్రమ కూడా కొంత లేకపోలేదు. త్రాసు మీద నడికొమ్మ పట్టుకొని హనుమంతుడు సూక్ష్మ రూపంలో నిలబడ్డాడు. ధర్మదేవత చెప్పినంత మేరకు ఎటు ఎంత మొగ్గు చూపాలో అటుపక్క త్రాసును పాదంతో నొక్కి పెడుతూ వచ్చాడు. ధర్మదేవత ఏం చెప్పిందో అది ఒక్క హనుమంతుడికే వినిపించింది. నేను హనుమంతుడు ధర్మదేవతను అర్థించి ఈ విధమైన సహాయాన్ని పొందాము.
ప్రజల్లో ధర్మం తప్పక పన్నులు కట్టిన వారు కొద్దిమందే, ఎగవేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు న్యాయసమ్మతంగా రావాల్సిన పన్నులన్నీ వసూలు చేశాం. ఈ పథకం ఆలోచించేందుకు నేను హనుమంతుడు చాలా శ్రమపడ్డాం అన్నాడు. రాముడు ఏదో అనబోయేంతలో, రామా, లక్ష్మణుడు చెప్పింది నిజం అంటూ ధర్మదేవత అశరీరవాణి వినిపించింది. ఆ వెంటనే హనుమంతుడు సూక్ష్మ రూపం నుంచి నిజ రూపం ధరించి రాముడికి వీరాసనం వేసి నమస్కరించాడు. రాముడు హనుమంతుణ్ణి ఎంతగానో శ్లాఘించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు రాముడు కోసల నగర పౌరులందరికీ విందు భోజనం ఏర్పాటు చేశాడు. ఆ విందుకు అవసరమైన సామాగ్రులు తెప్పించడంలోనూ సలవ పందిళ్లు వేయించడంలోనూ హనుమంతుడే ముందుండి ఒక్క క్షణమైన తీరిక లేకుండా పనిచేయసాగాడు. సీత హనుమంతుడు పడుతున్న శ్రమ గమనించింది. ఆమెకు అతడంటే పుత్రవాత్సల్యం. లంకలో తన ఉనికిని మొదటగా తెలుసుకున్న వాడతను. ఆమె హనుమంతుని దగ్గరికి పిలిచి, నాయనా హనుమాన్, ఉదయం నుంచి క్షణం తీరిక లేకుండా శ్రమిస్తున్నావు. భోజన సమయం అయినది. అతిథులు ఏ లోటు లేకుండా చూడవలసిన వాడివి నువ్వు. అందువల్ల ముందుగా నువ్వు భోజనం చేయటం బాగుంటుంది అన్నది. హనుమంతుడు సరేనని సీత వెనుకగా వంటశాలలోకి వెళ్ళాడు. సీత అతడికి విస్తర వేసి వడ్డించడం ప్రారంభించింది. హనుమంతుడు వడ్డించిన పదార్థాలు మరుక్షణం తినేస్తున్నాడు. ఇలా కొంతసేపు జరిగేసరికి వేల మంది పౌరుల కోసం వండిన అన్నం, కూరలు, గంగాలాలు ఖాళీ అయిపోసాగినాయి. ఇది చూసి సీత ఆశ్చర్యపోతూ పరుగు పరుగున రాముడి దగ్గరికి పోయి సంగతి చెప్పింది. రాముడు నవ్వి, హనుమంతుడు ఎవరనుకుంటున్నావు? పరమశివుడు ఈ రూపంలో అవతరించాడు. అతన్ని ఎలా తృప్తిపరుస్తావో అదంతా నీ ప్రజ్ఞ. నేను చేయగలిగింది ఏమీ లేదు అన్నాడు. సీత వంటశాలకు తిరిగి వచ్చి హనుమంతుడికి వెనకగా నిలబడి మనసులో, పరమేశ్వర, నీవెవరో నేను తెలుసుకున్నాను. ఇంతటితో నీ ఆకలికి స్వస్తి చెప్పకపోతే మా పరువు దక్కదు స్వామి అనుకొని పంచాక్షరి మంత్రాన్ని ముమ్మారు పఠించింది. ఆ మరుక్షణం హనుమంతుడు తృప్తిగా త్రేయించాడు. సీత అతడు ముందుకు వచ్చి, ఏం నాయనా, ఇంకా వడ్డించమంటావా అని అడిగింది. వద్దు తల్లి, వద్దు, కడుపు నిండిపోయింది అని హనుమంతుడు వంటశాల నుంచి బయటికి వెళ్ళాడు. ఆ తర్వాత సీత అన్నపూర్ణాదేవిని ధ్యానించింది. ఆమె వంటకాలను ఎప్పట్లా గంగాలంలో నింపింది. పౌరులకు, వానరులకు విందు ప్రారంభమైంది. వానరుల పంక్తిలో చివరగా కూర్చున్న ఒక పిల్ల వానరుడు ఊరవేసిన ఉస్తికాయను వింతగా చూస్తూ వేళ్లతో నొక్కేసరికి ఉస్తికాయ విత్తు తుప్పుమంటూ పైకెగిరింది. పిల్లవానరుడు, అట్, నీకే గంతు వేయటం వచ్చనుకున్నావా? చూడు నా ప్రతాపం అంటూ లేచి పైకెగిరాడు. వాణ్ణి చూసి మరొక వానరుడు మరి కాస్త ఎత్తెగిరాడు. అది చూసి మరొక వానరుడు ఇంకొంచెం పైకెగిరాడు. ఈ విధంగా వానర సమూహం అంతా ఒకరిని మించి మరొకరు అంతరిక్షంలోకి ఎగరసాగారు. అంగదుడు, నిలుడు, సుగ్రీవుడు కూడా ఎగిరారు. హనుమంతుడు మాత్రం అలా ఎగరమని రాముడి ఆజ్ఞేమో అనుకోని లాంఛనప్రాయంగా ఒక కుప్పిగంతు వేశాడు. వానరుల కోలాహలం చూసి రాముడు అక్కడికి వచ్చి హనుమంతుడితో, అందరూ అలా ఆకాశంలోకి ఎగురుతుంటే నువ్వు చిన్న గంతు వేసి ఊరుకున్నావేం అని అడిగాడు. రామా, ఇంతమంది మహావీరుల ముందు నేనేపాటి అన్నాడు హనుమంతుడు వినయంగా. అప్పుడు జాంబవంతుడు ముందుకు వచ్చి, రామా, హనుమంతుడికి ఒకరు చెప్తేనే గాని అతడి శక్తి సామర్థ్యాలు తెలియవు అన్నాడు. రాముడు ఒక తెల్ల తామరను హనుమంతుడికి ఇస్తూ, మా వంశకర్త అయిన సూర్య భగవానుడికి ఈ తెల్ల తామరను అర్పించవలసి ఉన్నది. సూర్యుణ్ణి శ్వేత పద్మధరుడు అని పిలుస్తారు. దీన్ని ఆయనకు చేర్చగలవాడివి నువ్వొక్కడివే అన్నాడు. హనుమంతుడు రామాజ్ఞ అంటూ తెల్ల తామరను తీసుకొని ఒక్క ఎగురున ఆకాశంలోకి పోయి సూర్యుడి రథాన్ని పట్టుకొని, గురుదేవ, రాముడు దీన్ని మీకు సమర్పించమన్నాడు అంటూ తామర పువ్వును సూర్యుడి పాదాల ముందు ఉంచాడు. సూర్యుడు హనుమంతుణ్ణి చిరంజీవ అని దీవించి తన చేతులున్న ఒక శ్వేత పద్మాన్ని హనుమంతుడికి ఇచ్చి, దీని రాముడికి ఇవ్వు. దీని ప్రభావం వల్ల రాముడి పాలనలో దేశం సుభిక్షంగా ఉంటుంది అన్నాడు. ఆ శ్వేతపద్మం వాడదు. అది ఎక్కడ ఉంటే అక్కడ వర్షాలు సక్రమంగా కురుస్తాయి, పంటలు సమృద్ధిగా పండుతాయి, ప్రజలకు ఎలాంటి వ్యాధులు సోకవు. హనుమంతుడు సూర్యుడి దగ్గర సెలవు తీసుకొని పద్మంతో తిరిగి వచ్చి దాన్ని రాముడికిచ్చాడు. రాముడు మహదానందంతో హనుమంతుని కౌగిలించుకున్నాడు. హనుమంతుడు సీతారాములకి ప్రణమిల్లాడు. సీత, నాయన, నువ్వు చిరంజీవిగా ఉండు అని దీవించింది. ఇదండి ఇవాటి కథ. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.